విందు ఏర్పాటు చేశాడు. విందు ఏర్పాటు చేయటం అంటే అర్థం ఏంటంటే ప్రభు తన పట్ల చేసిన మేలు తలంచుకుంటూ స్తుతించడం. ఈరోజు కూడా బ్రదర్ గారు చేసిన పని అదే. ప్రతి విషయమందు కూడా దేవునికి మనం నిండు మనసుతో కృతజ్ఞతాస్తులు చెల్లించడం అనేది నిజంగా మన జీవితాల్లో అనుదినం కర్తవ్యం అవ్వాలి. ఏదో మేలు జరిగినప్పుడు మాత్రమే కాదు, అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ కూడా మనం దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి. ఈ సందర్భంలో పాలు విడిచిన వెంటనే గొప్ప విందు ఏర్పాటు చేశాడు భక్తుడైనటువంటి అబ్రహాం. అబ్రహాం జీవితంలో దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని ప్రభు నెరవేర్చాడు. దైవజనుడు పౌలు అంటున్నాడు, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనక అలాగూ చేయను అన్నాడు. ఎలాగూ చేయనంటే అందుకు నిదర్శనము సుందరరావు గారి కుటుంబాన్ని మనం చెప్పుకోవాలి. ఈ సందర్భంలో దేవుడు మన బిడ్డల్ని దేవుడు మనకి స్వాస్థ్యం ఇచ్చాడు. ఆ బిడ్డల్ని పెంచవలసిన రీతిలో మనం పెంచాలి. వాస్తవంగా ఇప్పుడు దాకా వారు పాలతో పెంచారు. తర్వాత మన బిడ్డలకి ఏం పెడతామంటే బలమైనటువంటి ఆహారాన్ని పెడతాం. అలాగే తల్లిదండ్రులు అయినటువంటి వారు దేవుడు మనకిచ్చినటువంటి స్వాస్థ్యం భూమి మీద ఏదైనా ఉంది అని అంటే అది దేవుడిచ్చిన బిడ్డలే అని గ్రహించాలి. అందుకని గర్భఫలం యెహోవా అనుగ్రహించు బహుమానము, కుమారుల యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అన్నాడు. మగపిల్లవాడైనా ఆడపిల్లవైనా అది ఎవరైనా కావచ్చు దేవుడిచ్చిన స్వాస్థ్యము గనక బిడ్డలను పెంచవలసిన రీతిలో పెంచాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తా ఉన్నాను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో కొంతమంది తల్లులు బిడ్డలను దైవభక్తులు పెంచినటువంటి తల్లులు ఉన్నారు. అదే తల్లులు బిడ్డలను భ్రష్టత్వం నడిపించిన వారు కూడా ఉన్నారు. ఉదాహరణకి మనం చూసినట్లయితే బైబిల్లో మనకి మోషే అనేటువంటి వ్యక్తి మనకు కనబడతాడు. ఆ మోషే అనేటువంటి ఎకిబేదు తన బిడ్డను బాల్య వయసు నుంచే పాలు పెడుతున్నప్పుడు నుంచే ఆ బిడ్డను దైవభక్తులు పెంచింది. ఎందుకంటే ఐగుప్తు దేశంలో ఉన్న విగ్రహారాధన, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆచారాలు, ఐగుప్తులో ఉన్న పాపము అంటకుండా ఎకేబేదు తన కుమారుడైన మోషేను ఉగ్గు పాలతో దేవుని కొరకు పెంచింది. తెలుగులో సామెత చెప్తారు, మొక్కై వంగనదై మానై వంగుతుందా అంటారు. బిడ్డలు చిన్న వయసులో ఉన్నప్పుడే వారిని సరైన రీతిలో వారిని పెంచగలిగితే వారు ఎదిగిన మొక్కలు అవుతారు. అలా పెంచకపోతే వంకర టింకరగా పెరుగుతారు. వంకర టింకరగా పెరిగినటువంటి చెట్టు ఎవరికి ఉపయోగపడదు. అది చివరికి కాలిపోవడానికి తప్ప అది దేనికి ఉపయోగపడదు. అందుచేత ఎకేబేదు తన కుమారుడైనటువంటి మోషేను ఉగ్గు పాలతో దేవుని కొరకు పెంచింది, ప్రార్థన నేర్పించింది, దైవభక్తులు పెంచింది. కనుక ఆ మోషే పెద్దవాడై సాత్వికుడై ప్రార్థనాపరుడై ఇశ్రాయేలును నడిపించే నాయకుడిగా అమర్చబడ్డాడంటే దానికి కారణం తన తల్లి అయినటువంటి ఎకేబేదు ఆ బిడ్డ కోరు ఎంతో దైవభక్తులు పెంచినట్లుగా మనం దేవుని యొక్క వాక్యాలు చూస్తూ ఉన్నాం. అలాగే దేవుడు మనకిచ్చిన బిడ్డలను కూడా ఉగ్గు పాలతో వారిని దేవుని కొరకు పెంచాలి అని జ్ఞాపకం చేస్తున్నా. సెయింట్ అగస్టిన్ భక్తుడు మాట్లాంటాడు, తల్లి హృదయమే బిడ్డ పాఠశాల అన్నాడు. కనుక తల్లిదండ్రులైనటువంటి వారు చిన్న వయసు నుంచే బిడ్డలను ఉగ్గు పాలతో దేవుని గురి పెంచడం నేర్చుకోవాలి, వారికి నేర్పించాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తా ఉన్నాను. అదే విధముగా పరిశుద్ధ గ్రంథములో మనం చూసినప్పుడు అన్న కనబడతా ఉంది. తన కుమారుడైనటువంటి సమయల్ని ఆ దేవునికి ఏదైతే ప్రతిష్ఠించుకుందో, నువ్వు నాకు మగబిడ్డనిచ్చినట్లయితే ఆ మగబిడ్డ నీకు సమర్పిస్తాను అని ప్రతిష్ఠించుకుంది. తాను ఏదైతే దేవుని వడంబడిక చేసుకుందో ఆ వడంబడిక ప్రకారము దేవుడు సమయలు ఇచ్చిన తర్వాత ఆ సమయలు పాలు మాన్పించిన వెంటనే తీసుకొచ్చి షిలోహులో ఉన్న దేవుని మందిరమునికి అప్పగించింది అన్న అనేటువంటి భక్తురాలు. అన్న తన కుమారుడైన సమయంలో దేవుని సందులో ఎలాగైతే విడిచిపెట్టిందో, విడిచిపెట్టమంటే భౌతికంగా విడిచిపెట్టి అనుకోమాకండి, దేవుని సన్నిధిలో తన బిడ్డలో ఎదగాలని ఆ బిడ్డను చిన్న వయసులో దేవుడు ప్రతిష్ఠించింది. ఇలా చాలా మంది తల్లిదండ్రులు ప్రార్థనకు వస్తారు కానీ పిల్లలు మాత్రం ప్రార్థనకు రారు. పిల్లలు ఎక్కడికి తిరుగుతారు? సినిమా హాల్లో కనబడతారు. వాళ్ళు పిల్లలు ఎక్కడ ఉంటారు? వారు పేకాడ స్థలాల్లో ఉంటారు. పిల్లలు మార్కెట్ చుట్టూ తిరుగుతుంటారు, పిల్లలు బజార్ల చుట్టూ తిరుగుతారు కానీ వారు దేవుని మందిలో రారు. కారణం ఏంటంటే తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లల్ని దేవుని మంది నడిపించకపోతే దుష్టుడైన సాతాను వారిని లోకానికి ఇడ్చుకెళ్ళిపోతాడు, వారిని భ్రష్టత్వం నడిపిస్తాడు. ఇక్కడ మన హన్నా చూస్తే ఆ హన్న తన కుమారుడైన సమయల్ని దేవుని మందిరంలో విడిచిపెట్టింది. మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం, ఆ పిల్లవాడు ఎదిగి అనే మాట మనకు కనిపిస్తుంది. ఎక్కడ ఎదిగాడు? దేవుని మందిరంలో. ఇందాక సహోదరులు గుర్తు చేసినట్లుగా దేవుని మందిరంలో వర్ధిల్లుతారు. దేవుని మందిరం మన పిల్లలు తీసుకొస్తే
దేవుడు వారికి భక్తి నేర్పిస్తాడు, ప్రార్థన నేర్పిస్తాడు, క్రమశిక్షణలో పెంచుతాడు, వారిని ఆశీర్వదిస్తాడు. అప్పుడు వారు పెరిగి నగరికే చక్కబడి మూలకంబాలుగా ఎదిగిన మొక్కలుగా మార్చబడతారు. మనమే మన పిల్లలను దేవుని మంది నడిపించకపోతే వారు ఎలా ఆశీర్వదించబడతారు? కనుక హన్నా నుంచి నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, తల్లిదండ్రులైనటువంటి వారు మీరు దేవుని మందిరం రావడం మాత్రమే కాదు, మీతో పాటు మీ పిల్లలను కూడా దేవుని మందిరానికి వారిని నడిపించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని జ్ఞాపకం చేస్తున్నా. కొత్త నిబంధన గ్రంథంలో భక్తుడైన తిమోతి కనబడతాడు. పౌలుకి నిజ కుమారుడైనటువంటి శిష్యుడిగా ఉన్నటువంటి తిమోతి, అతని తల్లి అయినటువంటి ఆమె గురించి యూనికే అనే తన హవ్వ అయినటువంటి ఈ లోయ గురించి మనం చూస్తూ ఉంటాం. ఆ యొక్క తల్లి ఆ తిమోతిని చిన్న వయసులోనే భక్తులు పెంచింది కనుక పౌలు గారి యొక్క పరిచర్యలో ఎంతో బహు ప్రయోజకరుడైనట్లుగా దేవుని యొక్క వాక్యాలు చూస్తూ ఉన్నాం. ఇలా బైబిల్లో చెప్పుకుని పోతే అలా భక్తులు పెంచే తల్లులు ఉన్నారు, భక్తులు పెంచక బిడ్డలను పాడు చేసేవారు కూడా ఉన్నారు. ఉదాహరణకి మనం ఏలి అనేటువంటి ఒక ప్రవక్తను మనం చూస్తాం. ఏలి చాలా ప్రార్థనాపరుడే, దేవుని స్వరం వినవాడే. కానీ ఏలి కుమారులు యెహోవాను ఎరగిన వారి బహు దుర్మార్గులుగా జీవించిరి అనే మాట కనిపిస్తాము. దానికి కారణం ఏమిటి అనగా, ఏలి యాజకుడే గాని పిల్లలను పెంచవలసిన రీతిలో వారిని పెంచలేకపోయాడు. మా ఏలూరులో సంఘటన జరిగింది. ఆయన భయంకరమైనటువంటి త్రాగుబోతూ, బాగా స్మోకింగ్ బాగా చేస్తాడు. ఎక్కడ కాదని ఇంట్లోనే, పిల్లల మధ్యలోనే. ఓ రోజున వాళ్ళ నాన్నగారు బయటికి వెళ్ళిన సందర్భంలో వారికి 2 కుమారులు, మగపిల్లలు. పెద్దోడు అన్నాడంట వాళ్ళ తమ్ముడిని పిలిచి, నాన్న ఎలాగైతే సిగరెట్ కాలుస్తాడని కాలుస్తానరా అన్నాడట. ఎలా కాలుస్తావురా అన్నాడంట తమ్ముడు. ఒక కాగితం తీసుకొని దాన్ని సిగరెట్ లాగా మలిచి నోట్లో పెట్టుకొని అగ్గిపెట్టి వెలిగించాడు. జరిగిన సంఘటన, యథార్థ సంఘటన. ఆ 2 పిల్లలు పాలిస్టర్ బట్టలు వేసుకున్నారు. వీడు నాన్న ఎలా కాలుస్తాడరా అని చెప్పి అలా చెప్పుతూ, నాన్న కూడా ఎలా తాగుతాడో కూడా నాకు తెలుసు అని చెప్పి ఆ గ్లాసులో పెట్రోల్ పోసి, పెట్రోల్ కూడా ఇంచుమించు అదే కలర్లో ఉంటుంది కాబట్టి ఆ గ్లాసులో వేసి, ఇదిగో నాన్న ఇలా తాగుతాడు అని చెప్పి పెట్రోల్ గ్లాసులో వేసి ఆ పక్కన పెట్టాడు. నాన్న ఎలా సిగరెట్ కాలుతా ముందు చూపిస్తా అని చెప్పి వాడు దాన్ని వెలిగించి నోట్లో పెట్టుకున్నాడు. ఏం జరిగిందో తెలీదు. అకస్మాత్తుగా నిప్పుర వేగిరి పెట్రోల్ గ్లాసులో పడింది. వెంటనే ఒక్కసారిగా పెట్రోల్ ఇద్దరు వారి మీద పడి అక్కడెక్కడే భయంకరంగా కాలి చనిపోయారు. యథార్థ సంఘటన. ఆ తండ్రి ఆ బిడ్డలకు ఏమి నేర్పించాడు? వాళ్ళు ఏం చూసి నేర్చుకున్నారు? ఆయనేమి నేర్పలా. కన్న బిడ్డల ముందే ప్రవర్తించవలసిన రీతిగా ప్రవర్తించకపోవడం వలన ఎదుగు వచ్చినటువంటి ఆ 2 బిడ్డలు ఒక్క రోజులను పోగొట్టుకున్నాడు ఆ తండ్రి. మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను, మీ బిడ్డలను దేవుని భక్తులు, ప్రార్థనలో, పరిశుద్ధతలో, సమర్పణలో దేవుని కొరకు పెంచగలిగితే రాబోయే కాలంలో వారు పోషణ కిరీటాలుగా మార్చబడతారు. ఏలి ప్రవక్తే కానీ బిడ్డలను పెంచకపోవటం వలన ఏలి కుమారులు కూడా దేవుని మహిమను కోల్పోయిన వారి దేవుని చేత విడవబడిన దుస్థితిలోనికి వచ్చింది. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం, అతలియా అనేటువంటి ఒక ఆవిడని చూస్తాం. వాస్తవంగా ఇంటిలో తండ్రి కంటే తల్లి బాధ్యత ఎక్కువగా ఉంటుంది. తల్లి ఏమి నేర్పించాలి? భక్తి నేర్పించాలి, భయభక్తులు పెంచాలి, ప్రార్థనలు పెంచాలి. కానీ బైబిల్లో అతలి అనేటువంటి ఒక ఆమెను చూస్తాం. 2వ దినవృత్తాంతాల గ్రంథములో ఆమె తన కుమారులకి దుర్మార్గత నేర్పించిందట. ఏమి నేర్పించింది చెప్పాలి, మీరు మాట్లాడాలి. ఏమి నేర్పించిందండి? దుర్మార్గం నేర్పించింది. 24వ అధ్యాయం 4వ వచనములో అతలియా కుమారులు ఎంత దుర్మార్గులైపోయారంటే, యెహోవా మందిరములో సేవోపకరణములను పాడు చేసిన వ్యక్తులుగా మారిపోయారు. అతలియా తన కుమారుని బహు భ్రష్టులుగా మార్చేసింది. తద్వారా వారు శాపగ్రస్తులుగా మార్చబడినట్లుగా దైవ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఈ విషయాలన్నీ ఎందుకు మీ ముందుకు తీసుకొస్తున్నాను అనగా, బిడ్డలను భక్తిలో పెంచిన తల్లిదండ్రులు ఉన్నారు,
భక్తిలో పెంచి ఆశీర్వాదకరంగా దీవించబడిన కుటుంబాలు మనం చూస్తాం. భక్తిలో పెంచకుండా తమ ఇష్టానుసారంగా ప్రవర్తించి వారి నాశనానికే పునాదులు వేసిన తల్లిదండ్రులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుచేత ఈరోజు అన్నప్రాస కార్యక్రమాన్ని జరిపించుకున్నటువంటి ప్రభునందు తల్లులైనటువంటి తండ్రి అయినటువంటి సుందర్రావు గారు, అలాగే అనీష వారు నేర్చుకోవాల్సిన ప్రాముఖ్య విషయం ఏంటంటే, వారు పుట్టినటువంటి ఆ బిడ్డకు ఇప్పుడు అన్నప్రాసన చేస్తారు. అంటే పాలు మానిపించిన తర్వాత బలమైనటువంటి ఆహారాన్ని పెడతారు. అలాగే మన పిల్లలు ఎదుగుతున్నప్పుడు వారికి నేర్పించవలసినవి కొన్ని ఉన్నాయి. ఏమి నేర్పించాలో పరిశుద్ధ గ్రంథం కొన్ని విషయాల్ని ఈ మధ్యాహ్న కాలం ముందు తీసుకురావాలని ఆశపడుతున్నారు. ఏమి నేర్పించాలి మన బిడ్డలకు? ద్వితీయోపదేశ కాండము, ఒకసారి బైబిల్ గ్రంథంలో ఒక్క మాట మనం చదువుకుందాం రండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. దైవ గ్రంథము నుంచి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 7వ వచనం. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను. బాసికముగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను అని దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. మొట్టమొదటిగా మన పిల్లలకి ఏం నేర్పించాలంటే వాక్యమును నేర్పించాలి. అంటే మీరు దేవుని యొక్క వాక్యం చదవాలి, అలాగే మీ పిల్లలతో కూడా వారికి వాక్యం చదివించడం నేర్పించాలి ప్రియులరా. అలా మన వాక్యాన్ని నేర్పిస్తున్నప్పుడు ఆ బిడ్డలు చక్కటి మార్గం నడుస్తాడు. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడని దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం. కాబట్టి వాక్యానికి వారికి నేర్పాలి ఒకటి. రెండవది ప్రార్థన చేయడం నేర్పించాలి. అపోస్తుల కార్యగ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తాం. రోదే అనే ఒక చిన్నది కనబడుతూ ఉంది. ఆ చిన్నది ప్రార్థన చేసే గుంపులో ఉన్నట్లుగా మన వాక్యం చూస్తూ ఉన్నాం. అనగా మన పిల్లలకు ప్రార్థన చేయటం కూడా నేర్పించాలి అని ప్రభుపేట మనం చేస్తున్నాను. మూడవదిగా చూసినట్లయితే వారికి దేవుని యందు భయభక్తులు వారికి నేర్పించాలి. ఇందాక మనం చదివిన వాక్య భాగం 108 కీర్తనలో యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ నడుచువారు ధన్యులు, నీ లోగిట నీ భార్య ఫలించే ద్రాక్షవలును, నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందని దేవుని వాక్యం చూస్తూ ఉన్నాం. అనగా మూడవదిగా మన పిల్లలకు దేవుని యందు భయభక్తులు వారు నేర్పించాలి. అబ్బాయి ఈ మాట మాట్లాడకూడదమ్మా, అమ్మ వీటిని చూడకూడదు, ఇలా మాట్లాడకూడదు, పెద్దవారిని గౌరవించాలి, మందిరానికి రావాలి, పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు, వ్యర్థమైన వారితో సహవాసం చేయకూడదు, తప్పు చేయకూడదు అని మన బిడ్డలకి చిన్న వయసు నుంచి వారు నేర్పించాలి. ఎందుకంటే చిన్నపిల్లలకి మంచి ఏంటో చెడేంటో వారికి తెలియదు కనుక మంచి చెడులు వీక్షించే జ్ఞానేంద్రాలు దేవుడు మనకిచ్చాడు. కాబట్టి మన బిడ్డలకి ఏం చేయాలి అనగా వారికి భయభక్తులు వారికి నేర్పించాలి. వారు ఎప్పుడైతే భయభక్తులు వారు నేర్పిస్తామో వారు ఆశీర్వాదకరంగా మార్చబడతారు. ప్రియులరా, ఒక తల్లి ఉండేది, తన కుమారుడు పనికిరాడన్నారు. తల్లి కన్నీడ్చి ప్రార్థన చేసి ఆ భక్తులు పెంచింది. ఆ తల్లి గొప్ప సైంటిస్ట్గా మారిపోయాడు. ప్రపంచమంతటిని వెలిగించేటువంటి ఒక విద్యుత్ బల్బును కనుగొన్నాడు. ఆయనే థామస్ ఆల్వా ఎడిసన్ అనే వ్యక్తి. ఆయన మాట అంటాడు, ప్రభు నన్ను వెలిగించాడు, ప్రపంచాన్ని నేను వెలిగించగలిగాను అన్నాడు. ఎంత అద్భుతమైన మాట! ఎందుకు ఎంత జ్ఞానం వచ్చింది అనగా ఆ తల్లిదండ్రులు, ఆ తల్లి ఆ బిడ్డను భయభక్తులు నేర్పించింది. కాబట్టి క్రమశిక్షణ నేర్పించాలి, దేవునికి ఓడో నేర్పించాలి, దేవునికి యోడో నేర్పించాలి, ప్రార్థన చేయడం నేర్పించాలి. మందిరంలో దేవుని యొక్క చిన్న వయసు నుంచే భక్తిలో, ప్రార్థనలో, పరిచయలో వారిని పెంచగలిగితే ఆ బిడ్డలో బహుగా వృద్ధి చెందుతారు. 103వ కీర్తన మనం చూసాం ప్రియులరా, యెహోవా కృప వారికి పిల్ల పిల్ల తరమని నిలుచును. దేవుడి ఆశీర్వాదం ఏంటంటే మనం దీవించబడ్డ మాత్రమే కాదు, మన పిల్లలు, మన పిల్లల కుటుంబాలు కూడా ఆశీర్వదించబడతాయి అన్నాడు. కాబట్టి ఈరోజు ఈ అన్నప్రాసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న ప్రియులు సుందర్రావు గారు, అలాగే శిరీష, వీరు మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు మీరు కూడా మీ బిడ్డలకు దేవుని మార్గంలో, భక్తులు, ప్రార్థనలో పెంచి దేవుని కొరకు పనికొచ్చే సాధనాలుగా మార్చబడి దేవుని చేతుల్లో బలమైన ఆశీర్వాదకలు ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మన మధ్య నెహెమ్యా గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీ కృప కొరకు ప్రేమ కొరకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ యొక్క ఉదయ కాలంలో ప్రభా నాయన మరి సహోదరుని నిలబెట్టుకుని నాయన నీ యొక్క అమూల్యమైన మాటల ద్వారాగా బిడ్డల్ని ఎలా పెంచాలో నాయన, వారిని ఎలా భయభక్తుల్లో పెంచాలో నాయన, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేస్తానని వాగ్దానం చేస్తుంది దేవుడు ప్రభా. అయ్యా, ఈ యొక్క ఉదయ కాలంలో కూడా ప్రభా వినిన మాటలు హృదయంలో భద్రం చేసుకుని వాటి ప్రకారం జీవించేవారుగా ఉండడానికి సహాయం చేయతండి. ఆత్మీయంగా శారీరకంగా కూడా బిడ్డలు కూడా బలపరి సహాయం చేయతండి. అయ్యా, మరి అన్ని విషయాలలో కూడా తోడైండి నడిపించే విధానాన్ని బట్టి వందనాలు నాయన. నిజమే తండ్రి నాయన, మరి సహోదరి విషయంలో ఎంతో నాయన గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించిన దేవుడు ప్రభా. అయ్యా, నిజమే తండ్రి నాయన, రేపేం జరుగుద్దో అనుకున్నప్పుడు కూడా 6 బాధలు 7 శ్రమలు వచ్చినప్పుడు కూడా 7 శ్రమల్లోంచి 6 బాధల్లోంచి కూడా విడిపించి